బ్యాక్ టు న్యూస్ గా మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. గ్లోబల్ బ్రాండ్స్ ఫ్రమ్ ఇండియా బై ఇండియన్స్ అనేది భారతీయుల నినాదం కావాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. చిత్తూరు, గుంటూరు, కోస్తాంధ్ర, విశాఖలో పండ్లు, మసాలా దినుసులు, ఆక్వా, కోకు, కాఫీ లాంటి కస్టమర్లు ఉన్నారని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో ఫుడ్ ప్రాసెసింగ్ ఎకోసిస్టమ్ ఉందని పేర్కొన్నారు. 9 ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్కులు, 17 లక్షల మెట్రిక్ టన్నుల కోల్డ్ స్టోరేజ్, 33 లక్షల టన్నుల గోదాముల సామర్థ్యం ఉందన్నారు. 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇక విశాఖలో నిర్వహించిన ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. Chili and spices, coastal Andhra Pradesh, total aquaculture. East Godavari and Palasa cashew, one of the best brand. It is now global brand. That is how Arco coffee is moving. At the same time, Andhra Pradesh, we are number 1 in aqua. As on today, world-class food processing ecosystem we are having, 9 integrated food parks. Our people, as rightly mentioned, as on today, cold storage capacity 17 lakh metric tons, warehousing capacity 33 lakh metric tons we are having as on today. Industry, we are giving industrial local authority permission. We are having a plan, every assembly. పారిశ్రామిక విప్లవం వచ్చిన ప్రతిసారి ఉద్యోగాలు పెరుగుతాయని మంత్రి లోకేష్ అన్నారు. విశాఖలో నిర్వహించిన ఐసీఏఐ జాతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై తమ ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు చెప్పారు. ప్రపంచంలో అతిపెద్ద డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు కాబోతుందని వివరించారు. రాష్ట్రానికి చెందిన వ్యక్తులు ఇండియాకే కాదు ప్రపంచానికి సేవలందించాలని కోరారు. ఇక ప్రతి సంక్షోభం ఒక అవకాశమేనన్న ఆయన దేశంలో నాలా చట్టాన్ని రద్దు చేసిన తొలి రాష్ట్రం ఏపీ అని తెలిపారు. We have actually deployed AI on our entire database, and also when we are having any discussions in the assembly, we want to enable them to have a meaningful debate and discussion using AI as a tool. You know, Andhra Pradesh as a state is going to go through really exciting transformation. We aspire to be a $2.4 trillion economy by 2047. What we as a state want to achieve is decentralized development.